2 రోజులకెళ్ళి ఫోన్ చూస్తలేవు, మా ఇంటికి వస్తలేవు. అంత బిజీగా ఏం చేస్తున్నావు? పార్ట్ టైం జాబ్ గిట్లా చేస్తున్నావా ఏంది? నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా గానీ అడిగినావు కాబట్టి చెప్తున్నా. ఇగో నీ బొమ్మ గిత్తన్నా. అమ్మో, నువ్వు బొమ్మలు కూడా వేస్తావా? ఇప్పటి వరకు వేయలేదు, ఇప్పుడు నీ బొమ్మ పూర్తయితే తెలుస్తుంది. పోయినసారి కూడా నా పుట్టినరోజుకు బొమ్మ గీస్తున్నా అన్నావు, కోతిని గీసినావు. నేను నీ బొమ్మను చూసుకుంటానే గీసినరా, అది పూర్తయ్యే వరకు కోతైంది. అది కూడా ఆర్టే కదా. అయినా నువ్వు ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకునేందుకు నా పోటువనే దొరికిందా నీకు? పోయిన దగ్గరనే దేవులాడుకోవాలి కదా. ఏంది పరువా? కాదు, ఏ బొమ్మ బాగా రాలేదని ఎక్కడిచ్చినావో అదే బొమ్మ వేసి నిరూపిస్తా నేను. నీ కళ చూస్తే నా కళ్ళు తిరుగుడు ఖాయం గాని గీ అన్న ఆర్ట్ చూపెడతాపా. శిలల మీదనే కాదు, పచ్చని ఆకుల మీద కూడా అద్భుతాలను చెక్కొచ్చని నిరూపిస్తున్నారు ఇట్లాంటి కళాకారులు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇట్లా ఘన నివాళి చెప్పిండ్రు. ఖమ్మం జిల్లా కల్లూరుల సర్కార్ బడి పంతులు పిల్లలకు పాఠాలు చెప్పుడే కాదు, సూక్ష్మ కళాకారుడు కూడా ఆకుల మీద అంబేద్కర్ బొమ్మను అచ్చుగుద్దినట్టు చెక్కిండు. ఇది ఐకాన్ ఆర్ట్ అంటారు. అంటే అక్షరాలను ఏర్చి కూర్చి పేర్చిన చిత్రాలన్నట్టు. అంబేద్కర్ జీవిత విశేషాలతో పాటు ఆయన రచించిన రాజ్యాంగంల ఆర్టికల్స్ ను కూడా తీసుకొని ఈ ఐకాన్ ఆర్ట్ ను చిత్రించిండు. 4 గంటలల్లా ఈ బొమ్మను గీసి అక్షర నివాళి అర్పించిండు అంబేద్కర్ కు. ఎన్నో సార్ల ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్న ఈ సుధాకర్ సార్కు కళలంటే పానమట. ఇట్లాంటి కళాఖండాలతోటి సమాజంలో ప్రేరణ కల్పించాలి, నలుగురికి ఆదర్శంగా నిలబడాలనే ఆశనట. అందుకే తన కళను 10 మంది మెచ్చుకునుడే కాదు, సమాజానికి స్ఫూర్తినిచ్చే రీతిలా తన కళను సాకారం చేసుకుంటున్నాడు.